వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టుని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడ నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాం. ఎవరో చెప్పిన మాటను పట్టుకొని ఒక కేసులో ఒక వ్యక్తిని చట్టపరంగా ఇరికిచ్చి అతన్ని అరెస్టు చేయాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వ్యవస్థ మీద అధికార పార్టీ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నడుస్తున్నటువంటి విధానం మీద నమ్మకం లేకుండా న్యాయస్థానం తలుపు తట్టడంలో ఒక పౌరుడికి పూర్తి హక్కు ఉన్నవల్లనే ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మరి ఆ న్యాయ వ్యవస్థలో నుంచి ఒక నిర్ణయం రాకముందే ఈరోజు పత్రికల ద్వారా కానివ్వండి, వేరే అదరు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా కానివ్వండి, మధ్యాహ్నం 2 గంటలకి గోవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని ఉన్నారు, నెల్లూరుకి తీసుకొని వచ్చినారని చెప్పి మనకు అన్అఫిషియల్గా చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆయన్ని తీసుకొని వస్తే మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టడం కానీ తదుపరి కార్యక్రమాలు కానీ ఏది కూడా అఫీషియల్గా పోలీస్ దగ్గర నుంచి పూర్తి సమాచారంతో ఒక బులెటిన్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ కాల. అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడు, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక మంత్రి, ఇన్ని పదవులు చేసినటువంటి మనిషి. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరిగేటటువంటి అరెస్టు పర్వాల్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ అరెస్టుల పర్వం మొదలైంది. అది కూడా మా పార్టీ నాయకుడితో మొదలుపెట్టారు వీళ్ళు. మరి ఈ కార్యక్రమం ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నిదానం అయిపోతుంది, ఎవరి పార్టీకోళ్ళు సర్దుకుంటారు అనుకుంటే చాలా పొరపాటు అని మనం చేస్తున్నాం. ఒక్క గొంతు ఆగితే 9 నియోజకవర్గాల్లో 9 గొంతులు లేస్తాయి, 2 ఎమ్మెల్సీల గొంతులు లేస్తాయి, ఒక మాజీ మంత్రి గొంతు కూడా పైకి లేస్తుంది. మేమందరం కూడా ఆ ఒక్క గొంతుకి సమానంగా 11-12 గొంతులతో ఈ కార్యక్రమాలని అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి ఈ అక్రమ అరెస్టు గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేమందరం తయారవుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అరెస్టు చేయొచ్చు, కోర్టులో ప్రవేశపెడతారు, కోర్టు తర్వాత వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక న్యాయ ప్రక్రియ. దానికోసమే ఆయన న్యాయస్థానం తలుపు తట్టాడు. ఎక్కడనో తప్పు చేసేసాం కదా మేము దాక్కుంటామని చెప్పి పోయి దాక్కున్నదేమి లేదు. ఆయన ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తట్టాడు. అయ్యా మాకు ఈ వ్యవస్థలో అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా వస్తూ ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందని గోవర్ధన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ తలుపు తట్టినందువల్ల ఈ కార్యక్రమం ఆ న్యాయ వ్యవస్థ తీరులోనే జరగాలి తప్ప పోలీసులు ఇష్టారాజ్యంగానో లేకపోతే ప్రభుత్వ పెద్దల సూచనలకి ఇష్టారాజ్యంగానో ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలు అందరూ కూడా మొత్తం పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది ఈ సమయంలో కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అనిల్ చెప్పినట్టు పోలీసు వ్యవస్థ ఏదైతే ఆయన అదుపులోకి తీసుకున్నారని ఒక సమాచారం గాల్లో వదిలేరు, పూర్తి సమాచారంతో బులెటిన్ ఇవ్వటం అనేది వారి కనీస ధర్మం. మరి అటువంటి కార్యక్రమం వారు చేసిన తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ కార్యక్రమం అయితే తీసుకోవాలో ఈ పార్టీ తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తూ ఈ అధికార పార్టీ ఈ అక్రమ అరెస్టుల పర్వాన్ని ఎదుర్కొనేదానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.